అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు ఉగాది అంటే మన తెలుగువారి పండగ. మన మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఈ తెలుగు సంవత్సరంలో వృద్ధి చెందాలి అని చెప్పని కోరుకుంటున్నాము. వ్యాపార వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో మీరు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటూ మీ మిత్ర టీం. అలాగే ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీ నామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి శుక్ల పాడ్యమి రాత్రి 10:06 వరకు ఉంది. తదుపరి విధియ. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 8:57 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈ తెలుగు సంవత్సరాన ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సోదరుల నుండి ఆర్థిక సహాయం మీకు అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడమే మీకు మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి మీరు చర్చలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మీకు బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించి మీరు లాభాల్ని అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలని అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. మీకు శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. తదుపరి సింహరాశి. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం మీకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అలాగే చేపట్టిన వ్యవహారాల్లో కూడా ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి కన్యారాశి. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలని కూడా అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగాన కూడా ఉన్నతి కలుగుతుంది. తదుపరి తులారాశి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు మీకు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు మీరు సేకరించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం మీకు అందుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. తదుపరి ధనస్సు రాశి. విలువైన గృహోపకరణాలు మీరు కొనుగోలు చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో మీకు ఆహ్వానాలు అందుతాయి. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి కూడా మీరు బయటపడతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలని అందుకుంటారు. తదుపరి మకర రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలని ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు కూడా పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరానికి ధన సహాయం అందుతుంది. సంతాన ఉద్యోగ విద్య ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. తదుపరి మీనరాశి. వాహన కొనుగోలు ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి చేసుకొని ప్రముఖుల నుండి మీరు ప్రశంసలను కూడా అందించుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో సొంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా మీరు శుభవార్తల్ని అందుకుంటారు.